హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 150 కోట్లు టార్గెట్ చేసి 300 కోట్లు కొట్టబోతున్న సూర్య, చిక్రీ సాంగ్ ని దాటేసిన ఆయా షేర్, డిజాస్టర్ అతిథి ఎంట్రీ రిలీజ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఆయుషేర్ సాంగ్ వచ్చినప్పుడు ఎవరూ కూడా గేమ్ చేంజింగ్ చిక్రీ సాంగ్ ని దాటిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే దాటింది వ్యూస్ లో కాదు, లైక్స్ లో. వ్యూస్ అయితే 150 మిలియన్ తెచ్చుకుంటూ చిక్రీ తర్వాతే ఉండగా, లైక్స్ మాత్రం 1.6 మిలియన్ ని టచ్ చేస్తూ చిక్రీ 1.3 మిలియన్ ని అవలీలగా దాటేసింది. అది కూడా మార్జిన్తో. చిక్రీ 220 మిలియన్ వ్యూస్ ఉన్నా కూడా 1.3 మిలియన్ లైక్స్ దగ్గర ఆగిపోయింది. పెద్దిలాగా హైప్ డ్యామేజ్ కాకముందే రిలీజ్ అయితే బెటర్. బాలకృష్ణ గారి 111 మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో మెయిన్ కాస్ట్ అంతా కూడా కనిపించబోతున్నారు. బాలయ్య పక్కన కాజల్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ మూవీలో కనిపించనుంది. ఇది గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా, ఓజీ తర్వాత ఏ గ్యాంగ్స్టర్ మూవీ వచ్చినా కూడా ముంబై అనే చెప్తున్నారు. ఇప్పుడు ఓజీ 2లో ముంబై అన్నా కూడా చూసే పరిస్థితి అయితే లేదు. కరుప్పు సినిమా 160 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగి 200 కోట్లు కొట్టేసింది. 250 కొట్టింది, ఇప్పుడు 275 మార్క్ కూడా టచ్ చేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 300 కోట్లు. అసలు 150 లిస్ట్ లో కూడా లేని సూర్య ఒక్క మూవీతో 300 కోట్లకు వెళ్ళిపోవడం నిజంగా తను క్రియేట్ చేసుకున్న హిస్టరీ. ఈ 2 డేస్ లో 25 కోట్లు టచ్ చేసిందంటే వీకెండ్ కి 300 కోట్లకి వెళ్ళిపోవడం పక్కా. ఇక మరొక పక్క 9 డేస్ రన్ మాత్రమే కంప్లీట్ చేసుకున్న దృశ్యం 3 తెలుగు స్టేట్స్ లో సూపర్ హిట్ అవడానికి రెడీ అవుతూ ఉండగా, కేరళలో 100 కోట్ల లోపు గ్రాస్తున్నాయని కానుంది. బట్ ఓవర్సీస్ లో 150 కోట్లు టార్గెట్ చేయగా ఈ వీకెండ్ కి 230 కోట్లకి వెళ్ళబోతుంది. సో చూస్తుంటే ఇండస్ట్రీ హిట్ కి చాలా దగ్గరగా ఫుల్ రన్ లో వెళ్ళిపోయేలా కనిపిస్తుంది. ఈ రోజు పక్కా ప్లానింగ్ తో ప్రాపర్ థియేటర్ కౌంట్ తో గ్రాండ్ గా రిలీజ్ అయిన అతిథి ఫిలిం ఎలా పర్ఫార్మ్ చేసిందని చూస్తే ఏ ఒక్క థియేటర్ లో కూడా ఫుల్ పడలేదు. మహేష్ బాబుకి రెగ్యులర్ గా పడే 1-2 మెయిన్ థియేటర్స్ లో తప్ప టేవన్ ₹1 కోటి మార్క్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది అనుకున్నప్పటికీ కూడా అదైతే పాసిబుల్ కాలేదు. బట్ నైజంలో మాత్రం ఏ సెంటర్స్ లో అడపాదడపా బాగానే పర్ఫార్మ్ చేసినా కూడా 50 లక్షలకి అటు ఇటుగా మాత్రమే నైజంలో నెంబర్ పెట్టింది. బట్ ఆంధ్రలో చూసుకుంటే ఆ నెంబర్ కూడా రాలేదు. ఇక నార్త్ అమెరికా చూసుకుంటే ప్రీమియర్స్ తో $1000, ఓవరాల్ గా డే వన్ $2000 మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేయగా, మహేష్ బాబు రీ రిలీజ్ అన్నిటిలో కంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది అతిథి ఫిలిం. నైజంలో రేసుగురం కాంచన వంటి సినిమాల్ని కూడా టచ్ చేయలేదు. సో డే 1.5 crore ఈజీగా వస్తుంది అనుకుంటే ఇప్పుడు ఫుల్ రన్ లో కూడా ఆ ఫీట్ అందుకునేలా కనిపించట్లేదు. ఇది ఎలానే కంటిన్యూ అయితే 1 కొన్నకి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వారణాసి ముందు ఇలాంటి రిజల్ట్ మాత్రం మంచిది కాదు. ఇక పెద్ద విషయానికి వస్తే ఎప్పుడెప్పుడా అని చాలా మంది అడుగుతున్నా తెలుగు స్టేట్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. నైజాం వాళ్ళు కంగారు పడద్దు, మీకు ఇప్పుడప్పుడే టికెట్స్ అయితే ఓపెన్ కావు. టికెట్ హైక్స్ కోసం మూవీ టీం అయితే యుద్ధం చేస్తుంది. కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి, చాలా తతంగమే ఉంది. బట్ ఆంధ్రలో మాత్రం ఇప్పటికే జీవోలు అనేవి పాస్ అవడంతో బుకింగ్స్ అనేవి కొన్ని థియేటర్స్ లో ఓపెన్ చేశారు. అయితే ప్రీమియర్స్ కి ₹600 టికెట్ అయితే ఫైనల్ అవగా 8 PM కే షోస్ అయితే పడబోతున్నాయి. ఇక రెగ్యులర్ షోస్ కి అయితే సింగిల్ స్క్రీన్స్ లో ₹100 అంతకంటే ఎక్కువ హైక్స్ అయితే పెట్టారు. ఇది వీకెండ్ వరకు పెట్టుకుంటే పర్వాలేదు, బట్ ఫస్ట్ వీక్ అంతా పెడతాం, 10 days అంతా పెడతామంటే చాలా మైనస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక మరొక పక్క నార్త్ అమెరికాలో 50K జంప్ తో చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది పెద్ద ఫిలిం. ఇక యూఎస్ఏలో ఫస్ట్ హాఫ్ ఇప్పటికే వెళ్ళిపోగా సెకండ్ హాఫ్ వెళ్ళడానికి బ్యాలెన్స్ ఉంది. సినిమా రన్ టైం చూస్తే ఓవరాల్ గా 3 hours కి పైగా ఉండగా, ఫస్ట్ హాఫ్ 1 hour 32 minutes ఉంటే సెకండ్ హాఫ్ 1 hour 28 minutes అయితే ఉండనుంది. సో అన్ని కూడా మంచిగానే జరుగుతున్నాయి. జస్ట్ ఆ టాక్ వచ్చిందంటే చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవడం పక్కా. చూడాలి మరి ఏమవుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్దకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 members కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.